బాడీ అండ్ సోల్ రెండు కలిపితేనే మనం. అయితే మన బాడీకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం కంప్లీట్‌గా హెల్త్ కేర్ అనేది తీసుకుంటాం కదా! అంటే ఏది తినాలి, ఏది తినకూడదని ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉంటాం. దెన్ వాట్ అబౌట్ సోల్? సోల్‌కి కూడా కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. అవేంటి అనంటే ఈర్ష్య, ద్వేషం, అహంకారం, కోపం ఇలాంటి వాటన్నిటిని కూడా సోల్ డిసీజెస్ అని చెప్పవచ్చు. మరి మన బాడీకి మనం ఎలా అయితే హెల్త్ కేర్ తీసుకుంటూ ఉంటామో, అలాగే మన సోల్‌కి కూడా కేర్ అనేది తీసుకోవాలి కదా! మరి సోల్ డిసీజెస్‌కి సొల్యూషన్ ఏంటి అనంటే, ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ సోల్ డిసీజెస్ ఈస్ ప్రేయర్. ప్రేయర్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ మీన్స్ ఫ్రెండ్‌షిప్ విత్ గాడ్. అంటే ప్రేయర్ అనేది మనల్ని ఏం చేస్తుందంటే గాడ్‌కి కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం గాడ్‌తో ఒక మంచి రిలేషన్‌షిప్‌ని, ఒక మంచి కనెక్షన్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన సోల్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. పరిశుద్ధంగా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఇదే విషయాన్ని మన స్క్రిప్చర్స్ కూడా తెలియజేస్తున్నాయి. వేదిక్ లిటరేచర్ ఏమని చెప్తుందనంటే, ఎవరైతే తన మనస్సును ఆత్మ ధ్యానమందు నిలుపుతారో వారికి శాంతి లభిస్తుంది అని. అలాగే బిబ్లికల్ లిటరేచర్ ఏం చెప్తుందంటే, దేవుని భయము చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పరిశుద్ధులుగా చేసుకుందాము అని బిబ్లికల్ లిటరేచర్ చెప్తుంటే, చివరిగా ఖురానిక్ లిటరేచర్ ఏం చెప్తుందంటే, ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు సఫలుడయ్యాడు, దానిని అణిచివేసిన వ్యక్తి విఫలుడయ్యాడని. సో మన స్క్రిప్చర్స్ చెప్పే విషయం కూడా ఒకటి ఏంటి అనంటే, మన బాడీ అండ్ మన సోల్ రెండు పరిశుద్ధంగా ఉంటేనే మనం ఒక ప్రశాంతమైన శాంతివంతమైన జీవితాన్ని లీడ్ చేయగలం. సో లెట్స్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.